ఏ దేవుడైతే నేను తప్ప వేరొక దేవుడు మీకుండ రాదు అని గట్టిగా చెప్పాడో, బలంగా చెప్పాడో, దేవుని యొక్క ఆజ్ఞలను తెలియజేశాడు, ప్రాథమికమైనటువంటి మొదటి ఆజ్ఞను తెలియజేశాడు, ఆజ్ఞను అతడు మీరాడు. మొట్టమొదటి ఆజ్ఞనే అతడు మీరాడు. అందుకనే దేవుని దృష్టికి బహు చెడ్డవాడిగా అతడు చేయబడ్డాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనము నుండి చూస్తే దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో చెప్పబడిన ప్రాథమిక ఆజ్ఞ. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను. నీ దేవుడునైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. నేను తప్ప నీకే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశము క్రిందే కానీ, క్రింద భూమి మీద కానీ, భూమి కింద కానీ, నీళ్ల యందే కానీ ఉండు దేని రూపమునకును విగ్రహమునకును నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము కలవాడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకు రప్పింతును అని బహు కఠినంగా ఆయన ఆజ్ఞయిస్తున్నాడు.